ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఎవరైనా మన మాట వినాలంటే ఈ యొక్క తంత్రము ఏ విధంగా చేయాలో తెలుసుకోండి. కోరిన వ్యక్తి మీద సంకల్పంతో ఎవరైతే ఈ తంత్రాన్ని ఆచరించి ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు జపిస్తారో వారికి ఆ యొక్క వ్యక్తితో జీవితాంతము ఆ బంధం అనేది అలాగే ముడిపడిపోతుంది. ఇది ప్రేమికులు, భార్యాభర్తలు, అలాగే స్నేహితులు, బంధువులు, దూరమైనటువంటి వ్యక్తి ఎవరైనా సరే వారిని అనుకూలంగా మార్చుకున్నటకు ఈ యొక్క తంత్రం ఉపయోగపడుతుంది. దీనికి ముందుగా ఈ యొక్క విధి విధానాలు తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ యొక్క తంత్రాన్ని చేసి రిజల్ట్ పొందండి. ఏదైనా అర్థం కాకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జాయినింగ్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే నేను వీడియోస్ అనేటివి అందులో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా పూర్తిగా మీరు క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ యొక్క తంత్రాన్ని తెలుసుకోబోయే ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఆదివారం లేదా గురువారం మాత్రమే చేయాలి. సంధ్యా సమయంలోనే చేయాలి. ఏదైనా మట్టి ప్రమిదను చిన్నదాన్ని తీసుకొని అందులో ఇప్ప నూనెని వేసి ఒక 2 వత్తులను తీసుకొని మొదలు కలవాలి, చివర్లు విడిపోవాలి. ఈ విధంగా ఆ యొక్క దీపాన్ని వెలిగించి మీ యొక్క చేతిలో 2 చేతుల్లో దోసిలు పట్టుకొని ఎవరినైనా పెట్టమని చెప్పండి. ఆ విధంగా పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని తప్పులు లేకుండా 11 సార్లు జపించాలి. ఓం అరే అరుగు మోహాయ మోహాయ దేవదత్త మమ వశ్యం కురుకురు స్వాహ. ఈ దేవదత్త అని ఉన్న చోట దేవదత్త అనే పదాన్ని వాడకుండా కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే దగ్గర అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తి యొక్క పూర్తి పేరును పెట్టి ఈ యొక్క మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత ఏదైనా మూలన తెల్ల ఆవాలను వేసి అందులో దీపాన్ని పెట్టి 24 గంటలు కొండెక్కకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక జపమాలను తీసుకోవాలి. తులసిమాల కాకుండా ఏ జపమాలనైనా వాడవచ్చు. జబురుమాలను కూడా వాడవచ్చు. ఆ జబురుమాలతో 24 గంటలు కూడా ఈ యొక్క మంత్రాన్ని విడవకుండా మంత్ర సాధన అనేది చేయాలి. ఎవరైతే నిష్టగా భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతగా మద్యపానం, ధూమపానం, మాంసాహారం తీసుకోకుండా పళ్ళ రసాలు కనుక తీసుకొని ఈ తంత్రాన్ని చేస్తారో ఆ యొక్క వ్యక్తికి జీవితాంతం ఆ వ్యక్తులు వశమై ఉంటారు. ఈ మంత్రానికి తిరుగులేదు.